హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై దేశద్రోహం ఆరోపణలతో దర్యాప్తు ముమ్మరం చేసిన భారత నిఘా సంస్థలు ఈ కేసులో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారుల పాత్రను లోతుగా పరిశీలిస్తున్నాయి. ఈ కేసును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ యోచిస్తుంది. ఈ ఏజెన్సీ దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన కేసులను లోతుగా దర్యాప్తు చేయడంలో నైపుణ్యం కలిగి ఉంది. ఈ కేసులో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో జ్యోతి సంబంధాలు, ఆమె అంతర్జాతీయ పర్యటనలు, సమాచార బదిలీ గురించి మరిన్ని వివరాలను సేకరించేందుకు ఈ ఏజెన్సీ దర్యాప్తును ముమ్మరం చేయనుంది. ఇక జ్యోతి వెనుక భారీ కుట్ర దాగి ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా ఒక ప్రముఖ ట్రావెల్ వ్లాగర్గా హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో గుర్తింపు పొందిన వ్యక్తి. ఆమె పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్కి సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇండియాలో ఉంటూనే జ్యోతి ఇదంతా చేయటం భారత భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిగణించబడుతుంది. హర్యానా పోలీసులు జ్యోతి మల్హోత్రాను గూఢాచార్యం ఆరోపణలపై అరెస్టు చేశారు. ఆమెతో పాటు 6 ఇతర భారతీయ పౌరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారణ జరుపుతున్నారు. జ్యోతి మల్హోత్రాకు 5 రోజుల రిమాండ్ విధించారు. ఈ సమయంలో ఆమె నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతుంది. ఆమె పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్గా వ్యవహరించినట్లుగా గుర్తించబడుతుంది. ఆమె సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని పంపినట్లు హిసార్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధృవీకరించారు. యావత్ భారతావనిని కుదిపేసింది. ఉగ్రదాడిలో 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ జల్లెడపడుతుంది. అయితే ఉగ్రదాడికి దారితీసిన పరిస్థితులే కాదు, అందుకు కారకులు, సహాయం చేసిన వారిపైన అధికారులు ఫోకస్ చేశారు. ఇప్పటికే కొన్ని వేల మందిని ప్రశ్నించిన పోలీసులు అనుమానితులపై మరింతగా దృష్టి సారించారు. వారిని అదుపులోనికి తీసుకుని మరిన్ని నిజాలు రాబడుతున్నారు. ప్రధానంగా 3-4 రోజులుగా ఇలాంటి వారిని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అదుపులోనికి తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఉంటూ పాకిస్తాన్ కోసం సమాచారం అందిస్తున్న వివిధ వర్గాలకు చెందిన 10 మందికి పైగా వ్యక్తులను అరెస్ట్ చేశారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయి. ఇందులో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు ఓ యాప్ డెవలపర్, స్టూడెంట్, సెక్యూరిటీ గార్డు సహా మరికొందరు ఉన్నారు. ఇక విచారణలో భాగంగా గూఢాచార్యం ఆరోపణలపై అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి రోజురోజుకు సంచలన వివరాలు బయటకు వస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ఖరీదైన జీవనశైలి సాగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె ఆదాయానికి, విలాస జీవితానికి అసలు ఎక్కడా పొంతనలేదు. విమానాల్లో ఎప్పుడూ ఫస్ట్ క్లాస్లోనే ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఖరీదైన హోటళ్లలో బస చేస్తూ టాప్ రెస్టారెంట్లలోనే భోజనం చేసేది జ్యోతి. ఆమె పాక్ పర్యటన ఖర్చంతా స్పాన్సర్లదే అని అనుమానిస్తున్నారు.
అంతేకాదు పాక్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆమె చైనా టూర్కు వెళ్ళింది. అక్కడ కూడా లగ్జరీ కార్లలో ప్రయాణించిందని గుర్తించారు. జ్యోతి ఈ ఏడాది జనవరిలో కాశ్మీర్లోని పెహల్గాం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం 3 నెలలకే అక్కడ ఉగ్రవాద దాడి జరిగింది. ఈ క్రమంలోనే పలు వీడియోలు, ఫోటోలు ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అన్న ప్రచారం సాగుతుంది. ఇదే గూఢాచార్యం ఆరోపణల్లో అరెస్టైన మరికొందరి వివరాలను గమనిస్తే జ్యోతితో పాటు పంజాబ్లోని మలేర్కోట్లకు చెందిన గజాల, యామిన్ మహమ్మద్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. యామిన్ ఆర్థిక కార్యకలాపాలు, వీసా సంబంధిత అంశాల్లో పాక్ హైకమిషన్ మాజీ ఉద్యోగి డానిష్తో కలిసి పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు. నూహ్కే చెందిన తారిఫ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి చెందిన 2 వ్యక్తులు తనకు సిమ్ కార్డులు అందించినట్లు విచారణలో తారిఫ్ చెప్పాడన్నారు. అతడు తరచుగా పాకిస్తాన్ వెళ్లేవాడు. మరో వ్యక్తి నౌమాన్ ఇలాహీ ఐఎస్ఐ ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతున్న నౌమాన్ ఇలాహీని పానిపట్లోని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇతను యూపీకి చెందినవాడు. ఓ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. పంజాబ్లోని జలంధర్కు చెందిన యాప్ డెవలపర్ మహ్మద్ ముర్తజా అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు స్వయంగా అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా గూఢాచార్య కార్యకలాపాలను నిర్వహించాడని నిర్ధారణ అయినట్లు చెబుతున్నారు కాకీలు. పటియాలాలోని కల్సా కళాశాలను చెందిన విద్యార్థి దేవేందర్ సింగ్ పటియాలా సైనిక కంటోన్మెంట్ చిత్రాలతో పాటు ఇతర కీలక సమాచారాన్ని ఐఎస్ఐ ఏజెంట్లకు అందించినట్లు పోలీసులు తెలిపారు. నవంబర్లో దేవేందర్ పాకిస్తాన్ వెళ్లి వచ్చినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు షహజాద్ను అరెస్ట్ చేశారు. ఇతను పాకిస్తాన్కు అనేక సార్లు వెళ్లాడని, సౌందర్య సాధనాల స్మగ్లింగ్ రాకెట్ను గూఢాచార్య కార్యకలాపాల కోసం వినియోగించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐఎస్ఐ ఏజెంట్లతో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వివరించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు సున్నితమైన సమాచారాన్ని అందజేశారనే ఆరోపణలతో పంజాబ్ పోలీసులు గురుదాసపూర్లో సుఖ్ప్రీత్ సింగ్ను అరెస్ట్ చేశారు. పంజాబ్, హిమాచల్, కాశ్మీర్తో భారత సైనికుల కదలికలతో పాటు వ్యూహాత్మక ప్రదేశాల వివరాలను నిందితుడు ఐఎస్ఐకి చేరవేసినట్లు పంజాబ్ డీజీపీ వెల్లడించారు. గురుదాసపూర్లోనే మరో నిందితుడు కరణ్బీర్ సింగ్ను అరెస్ట్ చేశారు. ఇతనికి సైతం ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని, భారత సైనిక బలగాలకు చెందిన సున్నిత సమాచారాన్ని వారికి చేరవేశాడని పోలీసులు తెలిపారు. నూహ్కు చెందిన అర్మన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇతని ఫోన్ నుంచి పాక్ నెంబర్లతో జరిపిన సంభాషణలు, వాళ్లకు పంపిన ఫోటోలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. భారత సైనికులకు సంబంధించిన కార్యకలాపాల వివరాలను వాట్సాప్ ద్వారా పంపాడన్నారు పోలీసులు. ప్రస్తుతం విచారణను శరవేగంగా పూర్తి చేస్తున్నారు పోలీసులు. త్వరలోనే మరిన్ని అరెస్టులు ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతుంది.